హాయ్ చిన్నోడు చిన్నమ్మ అమ్మ మాట. ఒక అమ్మ బిడ్డ ఎలా ఉండాలని మనసులో కోరుకుంటాదో బిడ్డ కూడా అలాగే తయారవుతాడు. వీడికి ఏమీ చేత కాదు, వీడెందుకు పనికిరాడు అంటూ తిడుతూ ఉన్నామనుకోండి, వాడు కూడా అలాగే ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. అలా కాకుండా బాబు ఇది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యి అలా చెయ్యని నా కొడుకు ప్రయోజకుడవుతాడు, ఇబ్బందులున్నా సరే ప్రయోజకుడవుతాడని మనసులో గట్టిగా తల్లి అనుకుందనుకోండి, వాడు కంపల్సరీ ప్రయోజకుడు చూపిస్తాడు, అవుతాడు కూడా. బిడ్డలు ప్రయోజకులు అవ్వాలన్నా అవ్వకూడదన్నా డబ్బు ఎంత ముఖ్యమో అమ్మ కోరిక కూడా అంతే ముఖ్యం. దీనికి మనకు తెలిసిన మహాభారతంలోనే ఒక చిన్న కథ చెప్తాను. కౌరవుల తల్లి ద్రౌపది తెలుసు కదా మనందరికీ. ద్రౌపది భర్త చూడలేని లోకాన్ని నేను చూడకూడదని కళ్ళకు గంతలు పెట్టుకుంటుంది. బిడ్డలు చెడ్డగా మారాలన్నా మంచిగా మారాలన్నా తల్లి చూపించే ప్రేమే దానికి ఉదాహరణ. మన బిడ్డ కళ్ళ ముందు తప్పు చేశాడనుకోండి, ఒరేయ్ అది తప్పురా అని మనం దండిస్తాం. అప్పుడు ఆ పని వాడు చెయ్యడు. అక్కడ కౌరవులను దండించడానికి ఎవరైనా ఉన్నారండి? తల్లిదండ్రులు ఇద్దరు చూడరు కాబట్టి విన్నట్టు వదిలేస్తారు. ఎందుకంటే లేక లేక పుట్టారు అనే ఉద్దేశంతో. వాళ్ళు పెరిగే కొలదికి రాజ్యం మీద పిచ్చి ఇవన్నీ బాగా పెరిగిపోయి పాండవుల మీద కక్ష కట్టేసి చాలా విషప్రయోగాలు ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మంచి చెడులు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళకి కనిపించేది వాళ్ళకి రాజ్యం, వాళ్ళ సింహాసనమే కావాలి వాళ్ళకి. ఇందులో పిల్లలు పాడైపోవడానికి తల్లే ఒక కారణమైంది కదా. అందరి బిడ్డలు చనిపోతుంటే యుద్ధంలో ఆ ఒక్క కొడుకునైనా బతికించుకోవాలని ఆ ద్రౌపదీదేవి వాళ్ళ గురువుని అడిగితే, అమ్మ ఆ ఆయుధం నీ దగ్గరే ఉంది, నువ్వు నీ భర్త కోసం కళ్ళకు గంతలు కట్టుకునే ఉన్నావు ఇన్నాళ్ళుని, నీ కళ్ళు తెరిచి నీ కొడుకుని నగ్నంగా చూడు, వాడు ఒళ్ళంతా వజ్రకాయుడు అవుతాడు, ఇంకా మరణం అనేదే ఉండదని చెప్తాడు. అప్పుడు తల్లి సంశయిస్తుంది. అమ్మ పుట్టినప్పుడు నీ బిడ్డని ఎలా చూసావో అలాగే చూడు అని చెప్తాడు. చూడండి, చెడ్డోడైనా బిడ్డని కాపాడుకోవాలని అమ్మ ప్రేమ ఫలిస్తుంది కదా. అతను బతుకుంటే ఇంకా దురాచారాలు చేస్తాడని దేవుడు అడ్డు వేస్తాడు.